ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ విడిపోక ముందే తెలంగాణలో టీడీపీ బీజేపీ విడిపోయింది. ఎందుకు విడిపోయింది అంటే బీజేపీ ఉన్న శ్రేణుల్లో ఉండే బలమైన ఒపీనియన్ ఏంటంటే మేము తెలుగుదేశంతో కలవడం వల్ల నష్టపోతున్నామని. సో ఇప్పుడు మొన్న ఇటీవల కూడా 2024లో కూడా చివరి నిమిషం వరకు బీజేపీ కలవలేదు. మీకు తెలుగుదేశంతో కలుస్తుందా లేదా అని చర్చ కూడా నడిచింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గనక బీజేపీతోనే ఉంటాను అని గనక నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా బీజేపీ టీడీపీతో కలిసేదే కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా వెళ్ళి తెలుగుదేశంతో కలిశాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలితే అందరికీ నష్టం. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే టీడీపీ జనసేన కలిస్తేనే గేమ్ చేంజర్ అవుతారు. అంటే జగన్ ఓడిపోవాలన్నా జనసేన ఉనికి నిలబడాలన్నా క్లియర్గా ఆ స్టాండ్ తీసుకోవాలి అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా చాలాసార్లు చెప్పాడు, మేము లాస్ట్ ఎలక్షన్లో చేసిన పొరపాటు చేయదలుచుకోలేదు అని. సో జనసేన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మూడవ కూటమిగా థర్డ్ ఫోర్స్గా అంటే వైసీపీ ఒకవైపు టీడీపీ ఒకవైపు బీజేపీ జనసేన ఒకవైపు అనే అవకాశం ఇవ్వలేదు, బీజేపీకి ఆప్షన్ లేకుండా పోయింది. ఇక జనసేనతో కలిసి మీకు ఎమర్జ్ కాడు. తమిళనాడులో కూడా చూడండి, టీవీకే విజయ్తో కూడా సంప్రదింపులు జరిపారని అంటారు. విజయ్ ఏమో బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించే వ్యక్తే, అయినా కూడా ఆయనతో సంప్రదింపులు చెప్పారు. అది కూడా ఫెయిల్ అయినాక తర్వాత మధ్యలో అంతకుముందు రజనీకాంత్ను పార్టీ పెట్టించి రజనీకాంత్తో కలిసి పోటీ చేయాలనుకో, అది కూడా సక్సెస్ కాలే. ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ను పక్కకు తీసి ఏడీఎంకేలోని ఒక గ్రూప్తో రాజకీయం చేయాలనుకో, అది సక్సెస్ కాలే. ఇప్పుడు మళ్ళీ ఏడీఎంకేతో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉండడమే తనకు ప్రాధాన్యత అని స్పష్టం చేశాడో, బీజేపీకి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. మీకు అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పనిచేస్తాం అన్న రోజు కూడా బీజేపీ లేదు. అదంతెందుకు మీకు వర్మ మేనిఫెస్టో కూడా బీజేపీ ముట్టుకోలే కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశాడు తప్ప సిద్ధార్థ్ నాథ్ సింగ్ దూరంగా ఉన్నాడు కానీ దాన్ని టచ్ కూడా చేయలే. సో అందువల్ల బీజేపీ మొదటి నుంచి ఆ డైలమా ఉంది ఆంధ్రప్రదేశ్లో, అధికార కూటమి నుండి మేమేం చేస్తామని. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీ నరసింహరావు స్పష్టంగా చెప్పాడు, టీడీపీ వైసీపీ ఈ రెండిట్ల మధ్యనే రాజకీయం ఉంటే మాకేం ప్రయోజనం, ఈ రెండిట్లో ఎవరో ఒకరు ఓడిపోయి ఆ స్పేస్ మేము ఆక్రమించాలి అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ స్కోప్ పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక స్టాండ్ వల్ల బీజేపీకి లేకపోవడం వల్ల బీజేపీ అనివార్యంగా కూటమిలో భాగమైంది. సో కూటమిలో భాగమైన ఇప్పుడు బీజేపీ డైలమైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే అవకాశమే లేదు, పోరాడే స్కోపే లేదు, ప్రతిపక్షంలో లేదు, అధికార కూటమిలో ఉంది. ఏం చేయాలి? తెలుగుదేశం ఇచ్చే మరో 2 సీట్లు పెరిగితే ఆ 2 సీట్లు తీసుకొని పోవాలి. ఇది మొదటి సవాల్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ. రెండవ సవాల్ ఏంటంటే తెలంగాణలోనన్నా అధికారంలోకి వస్తాము విడిగా అనే యొక్క విశ్వాసం కలిగే రాజకీయ వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా జగన్ చంద్రబాబుల మధ్య, వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోలరైజేషన్ లేదు, ఇక్కడ త్రికోణ పోటీ ఉంది, 3 స్తంభాల ఆట ఉంది. అక్కడ 2 పోల్స్ కదా. కంప్లీట్లీ పోలరైజ్డ్ పాలిటిక్స్లో బీజేపీకి స్పేస్ లేకుండా పోయింది, స్క్వీజ్ అవుతుంది అక్కడ. అందువల్ల వైసీపీతో ఉండలేదు, టీడీపీతో ఉంటే పెరగదు, వైసీపీతో కలవలేదు, వైసీపీ కూడా సిద్ధంగా లేదు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? బీజేపీ ఏం చేయాలి? అందులో ఒక బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నాయకత్వం కూడా బీజేపీకి అక్కర్లేదు. సో బీజేపీ క్లూలెస్, స్ట్రాటజీలెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక రకంగా కాంగ్రెస్ పరిస్థితి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. అంటే జనసేనతో కలిసి వెళ్ళినా సరే ఆ థర్డ్ ప్లేస్, జనసేనతో కలిసి వెళ్ళడానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధమే. కానీ టీడీపీతో జనసేన తెగతెంపులు చేసుకుంటుందా అనేదే క్వశ్చన్ కదా. ఓకే, ఆ దశ వచ్చినప్పుడు బీజేపీ విల్ బీ ద ఫస్ట్ టు కమ్ అవుట్. మీరు చూస్తుండండి, కొంతమంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాలలో బాగా తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అంటే ప్రజల్లో గనక చంద్రబాబు పాలన పట్ల అసంతృప్తి బాగా పెరిగితే బీజేపీ జనసేనను కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ అసంతృప్తి ఇప్పుడు పెరిగిలేదు ఇంకా. ఎందుకంటే అసంతృప్తి పెరిగితే దాని ప్రయోజనం మళ్ళీ జగన్కి వస్తుంది, కానీ వీళ్ళకి రాదు కదా, కూటమిలో భాగంగా ఉన్నప్పుడు రాదు కదా. సో అందువల్ల దే ఆర్ జస్ట్ సింప్లీ వెయిటింగ్. అంటే నిజంగానే టీడీపీ పట్ల అసంతృప్తి పెరిగిన రోజు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని ముందుకు పోవాలని ఆలోచన. నేను చెప్పడం కాదు, నేను ఇదివరకు కూడా కోట్ చేశాను. ఏబిఎన్ రాధాకృష్ణ
వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలోనే చెప్పారు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి తామే ప్రత్యామ్నాయం కావాలన్నది బీజేపీ అధిష్టాన లక్ష్యము అని చెప్పాడు. ఇది నేను చెప్పడం కాదు, రాధాకృష్ణ చెప్పాడు. రాధాకృష్ణ చెప్తే ఆథెంటిక్ కదా టీడీపీకి, నేను నాదన్నా ఆథెంటిక్ కాదు. సో అందువల్ల మీకు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఈ స్ట్రగ్లింగ్ ఫర్ అ పొలిటికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ స్పేస్, పొలిటికల్ పర్స్పెక్టివ్ ఏమి చెయ్యాలి అని. వాళ్ళకున్న ఇంకొక అవకాశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తక్కువ తీసుకొని లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకోవడం, అంటే డిస్ప్రపోర్షనేట్ టు దేర్ యాక్చువల్ స్ట్రెంత్. ఇప్పుడు చూస్తున్నాం కదా రాజ్యసభ సీట్లు ఎట్లా తీసుకుంటున్నారు. సో రాజ్యసభ సీట్లు మీకు ఆఖరికి నాగబాబుకు వెళ్ళాల్సిన రాజ్యసభ సీటు కూడా బీజేపీ తీసుకోగలిగింది కదా. వాస్తవంగా బీజేపీకి ఏం బలం ఉందని రాజ్యసభ సీట్లు ఇవ్వాలి, కానీ తీసుకున్నది కదా. జనసేనకి ఇవ్వకుండా బీజేపీకి ఇచ్చారు కదా. అందువల్ల కేంద్రంలో ఉన్న పవరు, మోడీ ప్రభావం వల్ల బీజేపీ కెన్ డిక్టేట్ థింగ్స్ టు టీడీపీ. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ద్వారా బీజేపీ అవసరమైన ప్రయోజనాలు పొందగలుగుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడుకు లోక్సభలో ఎన్ని సీట్లు వస్తాయన్నది ఇప్పుడు క్రైటీరియా కాదు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది అది మన దేశ రాజకీయాలు ఏదో చక్రం తిప్పాలని చూస్తే అప్పటి రోజులు కావు, ఇక్కడ రాష్ట్రంలో చక్రం తెగిపోయి పడిపోయేటట్టు ఇరిగిపోయేటట్టుంది అని. అందుకే మీరు గమనించండి, 2019 ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు అసలు నేషనల్ పాలిటిక్స్ కూడా చూడలేదు, మీరు దృష్టి కూడా పెట్టలే. 2019 ఎలక్షన్ల ముందు ఒక ప్రయత్నం వేశాడు. ఎందుకంటే ఎవరైనా ఆలోచిస్తారు లోకేష్కి ఇక్కడ పగ్గాలు అప్పచెప్పి కేంద్రంలో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని. అది కేసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు కదా భారత రాష్ట్రంతో పెట్టి. కానీ కేసీఆర్కి అర్థమైంది, చంద్రబాబు నాయుడుకి అర్థమైంది అక్కడ ఏదో ఢిల్లీలో చేద్దాం అనుకుంటే ఇక్కడ అమరావతిలో దెబ్బతినే ప్రమాదం ఉందని. సో అందువల్ల ఇక టీడీపీ బీజేపీ కనుక ఫోర్స్ చేస్తే ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేం. సో ఆ రోల్ ప్లే చేస్తానికి ఉపయోగపడే అతన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతారు అని. అంటే టీడీపీతో బెటర్ రిలేషన్స్ ఉండి టీడీపీతో బెటర్ బార్గెన్ పొందడం, అలా కావాలనుకున్నప్పుడు మీకు సుందనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు నిలబడటానికి కారణం అది. అవును, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఫైట్ చేసేది ఏం లేదు ప్రభుత్వంతో. ఎందుకంటే ప్రతిపక్షంలో లేరు, అధికార పార్టీ పైన ఇంకా అసంతృప్తి పెరిగి వీళ్ళు బయటికి రావాలి అనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఉన్నదల్లా మోర్ నెగోషియేషనే, నో స్ట్రగుల్ అండ్ నో ఫైట్. తెలంగాణలో వీధి పోరాటం కావాలి బీజేపీకి. వీధి పోరాటాన్ని నడపగలిగే నాయకుడు తెలంగాణలో కావాలి. ఆంధ్రప్రదేశ్లో వీధి పోరాటమే కాదు, అసలు వీధుల్లోకి రావాల్సిన అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం అంతకంటే లేదు. అందువల్ల తెలుగుదేశంతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ చేయగలిగే నాయకత్వం బహుశా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో వస్తుంది. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే దశకొచ్చే వరకు మీకు సోమవీర్రాజు లేడు పార్టీ అధ్యక్షుడిగా. పురంధేశ్వర్ వచ్చారు కదా, సోమవీర్రాజు ఎందుకు లేడు అందరికీ తెలుసు కదా. సోమవీర్రాజు ఇది క్రిటిక్ ఆఫ్ చంద్రబాబు. ఒక జగన్కు మద్దతుదారుడు అనే విమర్శలు ఉన్నాయి, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడుకి అయితే క్రిటిక్. సో అందుకే మీకు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అందరికీ తెలుసు, వెంకయ్య నాయుడు, ఖమ్మం పార్టీ వీళ్ళంతా ప్రో తెలుగుదేశం. మీకు సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వీళ్ళంతా యాంటీ తెలుగుదేశం. 2 వర్గాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అందుకే మీకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుని ముందుకు వచ్చిందో జీవీఎల్ నరసింహారావు కాంటెస్ట్ లేకుండా పోయాడు కదా. లేకపోతే విశాఖపట్నం నుంచి ఆయన ఎంపీ క్యాండిడేట్ కావాలి కదా. సోమవీర్రాజు కాంటెస్ట్లోకి లేకుండా పోయాడు కదా. ఆయన సీనియర్ కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ ఆయన మంత్రి కాలేదు, ఏది కాలేదు కదా. మంత్రి సత్యకుమార్ అయ్యాడు కదా, వెంకయ్య నాయుడుకి సన్నిహితుడు కదా. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశంతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కావాలి. ఆ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కావలసిన నాయకుడు ఎంపిక అవుతాడు. అది అందుకే సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు నిలబడుతున్నాయి. బట్ ఎవరైనా టీడీపీతో ఘర్షణ కాదు, టీడీపీతో అవసరమైతే డిమార్కెట్ చేసుకునే నాయకుడి కన్నా టీడీపీతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే నాయకుడిని ఎంచుకుంటారు. అందువల్ల అక్కడ ఏముంది, అలాంటప్పుడు అలా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ ఎందుకు వస్తుంది? సార్ ఇది మరొకటి తెలంగాణలో అంశమే. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సార్, మీడియా మీద వాళ్ళు పెట్టే తమ్ముళ్ళు దీని మీద మనం చూసాం. బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక న్యూస్ ఛానల్ మీద అటాక్ చేయడం ఒకటే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. మీరు ఎక్కడ తిండి తింటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి చాలా అగ్రెసివ్గా జగదీష్